యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 8వ భాగానికి యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మొదటి అధ్యాయం విషాదయోగంలో అర్జునుని యొక్క ఆలోచన ఎలా ఉండిందంటే, స్వపర భేదం లేకుండా శత్రువులు మనవాళ్ళు శత్రువులనే భేదభావం లేకుండా అందరూ కూడా అయ్యో పాపం చనిపోతారనేటువంటి చింత ఉండిందన్నట్టు. తర్వాత కొంచెం ఒక సూచన చేసే వరకే 2వ అధ్యాయం 3వ శ్లోకం లోపల ధైర్యం వచ్చేసింది. భీష్మ ద్రోణాదులైనటువంటి పెద్దలు వీళ్ళంతా పూజ్యులు కదా, కాబట్టి వీళ్ళు మన చేతిలో చస్తే ఎట్లా, అది తొలగిపోయింది. ఇంకొక ఆలోచన వచ్చింది, మొత్తానికి వారే గెలిచి మనం ఓడితే ఎట్లా. ఇలా ఎటూ తోచక ఒక నిర్ణయానికి వస్తాడు. ఎటూ తోచక ఏమైనా కానీ భారమంతా సంపూర్ణ శరణాగతితో శ్రీకృష్ణునిపై మోపి శ్రీకృష్ణుడు ఏమంటే అదే ఆచరిద్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్లే వస్తాడు. కానీ అక్కడ కూడా తట్టుకోడు. ఎటు పాలుపోక గత ఎపిసోడ్లో మేమంతా వర్ణించాము కదా, చివరికి 2వ అధ్యాయం 7వ శ్లోకం లోపల శరణాగతికి వెళ్ళిపోయి శిష్యుడిని అయిపోతా అని చెప్పేసిన తర్వాత అంతటితోనూ కూడా ఇంకా తృప్తి కలగదేమో, చివరికి తన బలాన్ని బలహీనతలను 2వ అధ్యాయం 8వ శ్లోకం లోపల ఏకరు పెట్టడము, తుదకు నేను యుద్ధం చేయను అని మౌనం వహించడము. ఇది 2వ అధ్యాయం 9వ శ్లోకం వరకు వచ్చేస్తున్నట్టు మౌనం వహించడం. ఇక 2:10 లోపల ఇట్లా ఏమీ దిక్కుతోచక ఉభయ సైన్యాల మధ్య ఇంకా కొంచెం సేపు అయితే యుద్ధం ప్రారంభం కావలసే ఉంది. ఎక్కడికక్కడ ఉద్విగ్న స్థితి లోపల ఏం జరుగుతుంది అనేటువంటి, ఎందుకు ఈ ఆలస్యానికి కారణం అనేటువంటి పరిస్థితి లోపల ఆ పరిస్థితి అర్జునుని కూడా అర్థమైపోతుంది. అందరికీ అర్థమైంది అది. అయితే ఏం చేయాలి, సమయం ఏమో ఆసన్నమైంది, అసలు సమయమే లేదు ఆలోచించడానికి. ఈ పరిస్థితి లోపల నేనేం చెయ్యాలి అనేటువంటి విషయం ఎటు తోచక విలవిలలాడుతూ ఉంటాడు అర్జునుడు. అట్లా విలవిలలాడుతున్నటువంటి అర్జునుని చూసి ఈ పరిస్థితిని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉంటాడు అన్నట్టు. అది అలా జరుగుతూ ఉంటే ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి శ్రీకృష్ణుడు రథం పైన ఉన్నాడు కాబట్టి ఇట్లా విలువలాడుతున్నటువంటి జగదేక వీరుని దీన మనస్థితిని చూసి, వీరుడేమో జగదేక వీరుడు, కానీ విలాపమేమో దీనుని మాదిరిగా విలపిస్తూ ఉంటూ ఉన్నాడు అన్నట్టు. ఇది చూసిన తర్వాత పరిపూర్ణ జ్ఞానంతో కూడినటువంటి సర్వం తానైన అయమాత్మ బ్రహ్మీ స్థితిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు ఇదంతా చూసి చిరునవ్వు చిందిస్తూ ఇక ముందు ఈ అజ్ఞాన తిమిరానికి తగినటువంటి ఔషధం
ఇచ్చేటువంటి వైద్యుని మాదిరిగా. ఉదాహరణకి మనం జీవితంలో చూస్తూ ఉంటాం, అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్స్కి పోతాం, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర పోయిన తర్వాత ఏదో ఒక కారణంగా, రకరకాల కారణాలు, నోట్ లోపల నుంచి రక్తం చుక్కలు బయటికి వచ్చినాయి అనుకో, ముఖం కడుక్కునేటప్పుడు కానీ ఎప్పుడే కానీ మనమేమనుకుంటాము, పేగులే బ్లాస్ట్ అయిపోయి మనకు రక్తం నోట్ నుంచి వస్తుంది అని అనుకుంటాం. కానీ అలా కాదు, మనకు తెలియదు. గోరు నోటిలో సున్నిత భాగానికి గీసుకొని పోయినప్పుడు కూడా రక్తస్రావం జరుగుతుంది అన్నట్టు, రక్తం వస్తూ ఉంటుంది. అది మనకు తెలియదు. ఇమీడియట్ ఎందుకో డాక్టర్ సాబ్ నాకు 2 రక్తం చుక్కలు వచ్చేసినాయి నోట్లోపల నుంచి, ఏమైందో అని అంటే, రోగి ఏమనుకుంటాడు అంటే, రక్తం వచ్చినటువంటి వాడు ఏమనుకుంటాడంటే ఏదో డ్యామేజ్ అయింది నా కడుపు లోపల అనే ఒక భ్రమ లోపల విలపిస్తూ ఉంటాడు అన్నట్టు. అక్కడ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఆయన చూసి, ఏం లేదు, ఈ గోరే సున్నితమైనటువంటి భాగం లోపల స్వల్పంగా గీరుకొని పోయింది, రక్తం వస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ యొక్క నొప్పి కూడా మనకు ఫీల్ కాదు. అటువంటి అప్పుడు ఆయన చూసి టార్చ్ చేసి నోట్లో చూస్తాడు. చూసిన తర్వాత చిరునవ్వు చిందిస్తూ క్రింద మందులు రాస్తాడు. సార్ ఏమైంది అంటే నవ్వు వస్తుంటుంది ఆయనకు. ఎంతో గాబరాగా హాస్పిటల్ వచ్చినటువంటి పేషెంట్ను చూసి ఆ డాక్టర్కి నవ్వు వస్తూ ఉంటుంది. ఏం నవ్వండి, ఏం చెప్పాలి ఈయనకు అసలు. ఈయన గోరే ఈయన నోట్ లోపల సున్నిత కొడనాలుక ప్రాంతం లోపల గీరుకొని పోయింది. నాలుకను క్లీన్ చేసే ముందు ఏమో అయింది, టంగ్ క్లీనరే గీరుకుపోయింది, ఏమైపోయింది అన్నాడు. ఈయనకి ఏమని చెప్పాలి, సార్ నాకు ఏమైంది ఎన్నెన్నో వింటా ఉంటాడు. క్యాన్సర్ అయితే కూడా రక్తం చుక్కలు వస్తాయి, టీబీ అయితే కూడా రక్తం చుక్కలు వస్తాయి, ఇతడు ఏదో ఒకటి అనుకున్నాడు అన్నట్టు. ఆ డాక్టర్కు నవ్వు వస్తుంది. ఏమి లేదు నాయన, నువ్వు 2 గోళీలు వేసుకు తగ్గిపోతాయని చెప్పి. ఆ గోళీలు కూడా అవసరం లేకుండా తగ్గిపోతుంది. కానీ అట్లా ఒక రోగస్థితి ఏంటిదో తెలియక చలించిపోయేటువంటి, సామాన్యమైన విషయం గురించి చలించిపోయేటువంటి రోగిని చూసి వైద్యునికి ఎట్లా నవ్వు వస్తుందో, ఇక్కడ భవరోగ పీడితుడైనటువంటి అర్జునుని యొక్క విలాపము చూసి, అజ్ఞాన తిమిరముతో కొట్టుమిట్టాడుతున్న అర్జునుని యొక్క స్థితిని చూసి శ్రీకృష్ణుని కూడా చిరునవ్వు వస్తూ ఉంటుంది అన్నట్టు. ప్రపంచమంతా చాలా విచిత్రంగా ఏంటిదంటే, ఎక్కడ జ్ఞాని ఈ ప్రపంచం చూసి అంతా ఇవన్నీ చాలా ముందు వస్తాయి. జ్ఞాని ఎట్లయితే ఆయన యొక్క మనోభావం ఉంటుందో, అజ్ఞానికి దానికి వ్యతిరేకమైన మనోభావం ఉంటుంది అన్నట్టు. ఇదే ప్రపంచం, ఇద్దరి మధ్యలో ఉండేది ఇదే ప్రపంచం. ఈ ప్రపంచము, ఈ సమస్యలు ఇట్లాగే ఉంటాయి. కానీ అనుభవం జ్ఞానిది వేరే ఉంటుంది, అజ్ఞానిది వేరే ఉంటుంది. ఆ రోగిని చూసి డాక్టర్ నవ్వినట్లు జ్ఞానులు అజ్ఞానుల యొక్క చేష్టలను చూసి నవ్వుతూ ఉంటారు. పిల్లల యొక్క చేష్టలను చూసి తల్లిదండ్రికి ఏ రకమైన నవ్వు వస్తుందో, ఒట్టిని ఏదో చూసి ఒకటి ఏదో వస్తుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అక్కడ ఏమీ ఉండదు పిల్లలకు అది చూడడానికి. కానీ కొన్ని సందర్భాల లోపల అది ఏమో అంటే భయపడుతూ ఉంటే, ఒట్టినే భయపడుతుంటే తల్లిదండ్రికి ఎట్లా నవ్వు వస్తుందో, ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుని యొక్క అజ్ఞాన అవస్థను చూసి చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు 10వ శ్లోకం లోపల. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయురుభయోర్మధ్యే విషీదంతమిదం వచ. ఈ శ్లోకం యొక్క సారాంశం విస్తారంగా చెప్పండి. తర్వాత 2వ అధ్యాయం 11లో ఈ శ్లోకం గీతా భవనానికి గట్టి పునాది రాళ్ళు వేస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుల వారు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూశ్చ నాను శోచంతి పండితాః. ఏమంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే, నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి. అంటే వ్యవహారిక అర్థం ఉన్నది, పారమార్థిక అర్థం ఉన్నది. పైగా బుద్ధివాదంతో కూడిన వాక్యములను కూడా పలుకుచున్నావు.
జ్ఞానులగు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. ఎందుకంటే జ్ఞానమే కారణం. జ్ఞానం లోపల మరణమే లేదు కాబట్టి దుఃఖం అంతకంటే లేదన్నట్టు. నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి అంటే ఒక వ్యవహారిక అర్థం ఏముందంటే, ఎవరైతే దానవ ప్రవృత్తితో కూడుకొనున్నారో, యుద్ధంకు సన్నద్ధులయ్యి వచ్చినటువంటి దుర్యోధనాదులు రాక్షస ప్రవృత్తితో కూడుకున్నటువంటి వాళ్ళు లోకకంఠకులు. ఎందుకంటే ఒకే వంశంలో మీరు ఒకే వంశస్థులైనప్పటికైనా కానీ మిమ్మల్ని చూసి ఎంత మాత్రము ఓర్వలేని స్థితి, స్వజనులను చూసి ఓర్వలేని స్థితి ఉన్నప్పుడు, ఓర్వలేకపోవడం ఒక ఎత్తు అయితే వీళ్ళు సర్వనాశనం కావాలనేటువంటి క్రుడు భావన ఎప్పుడైతే ఉందో, అటువంటి వాళ్ళు నీ ముంగటున్నారు. నీ నాశనమే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళు నీ ముంగటున్నారు. అటువంటి వాళ్ళని గురించి శోకింపదగని వారిని కూడా శోకించితివి. ఎవరి గురించి అయితే నువ్వు శోకించకూడదో వాళ్ళని గురించి శోకించితివి. ఎందుకంటే దుర్యోధనాదులే కాదు, వాళ్ళు చేస్తున్న దుర్మార్గం అని తెలిసి కూడా ఆయనకు సపోర్ట్లా అంటే మద్దతుగా వచ్చినటువంటి అందరూ కూడా అంతే కదా, శత్రువులే కదా. కాబట్టి వాళ్ళ గురించి ఏడవడం కాదు కదా, అయినా నీవు ఏడుస్తూ ఉన్నావు. పైగా బుద్ధివాదంతో కూడిన వాక్యం పలుకుచున్నావు. బుద్ధివాదం అంటే ప్రజ్ఞావాదం అంటే ముందు వస్తుంది. అది మొత్తం మీద ఒక బుద్ధికి సామాన్యమైనటువంటి బుద్ధితో ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏ భావన మనకు కలుగుతుందో, తత్వానికి ఇతరంగా ఏ భావన మనకు కలుగుతుందో అటువంటి దానికి ప్రజ్ఞావాదం అంటే, ఏది నీ బుద్ధికి తోస్తున్నదో అదే ఏకైక సత్యం అని కాదు. ప్రపంచం లోపల ఉన్న వాళ్ళందరికీ దేహమే తోస్తూ ఉంటుంది అన్నట్టు. దేహమే తోస్తూ ఉంటుంది. అంతే తప్ప దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ అనేది ఒకటి ఏదైతుందో ఆ విషయం లోపల చీకటిలో ఉండిపోతారు. దాని విషయమే తెలియదు అన్నట్టు. ఏం మాట్లాడినా దేహానికి, మనసుకు, బుద్ధికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే ఆడడము, అంత మాత్రమే తెలుసుకొని ఉండడం అవుతున్నదో ఇది ప్రజ్ఞావాదం అన్నట్టు. ప్రజ్ఞ అంటే సామాన్య జ్ఞానానికి సంబంధించిన వాదము. విశేష జ్ఞానం లోపల దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఏ చైతన్యం ఉందో అది ఆత్మీయ స్థితి లోపల మాట్లాడడం వేరే, దానికి ఇతరంగా మాట్లాడేదంతా అది ప్రజ్ఞావాదం. బుద్ధివాదంతో కూడిన వాక్యం పలుకుచున్నావు. జ్ఞానులగు వారు ఇక్కడ ఏమందంటే, మన మూల స్వరూపం ఏదైతుందో అటువంటి ఆత్మల గురించే శ్రీకృష్ణుల వారు బోధిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఈ 11వ శ్లోకం లోపల చెప్తా ఉన్నారు. ఇది గీతాభవనానికి గట్టి పునాది రాళ్ళు వేస్తున్నారు శ్రీకృష్ణ భగవానులు. ఈ శ్లోకం బీజ శ్లోకం అని కూడా అంటారు. ఎందుకంటే మానవులకు బాధలన్నిటిలో గొప్ప బాధ మృత్యు బాధ. మానవులైనటువంటి వాళ్ళకు గొప్ప మృత్యు బాధ. మృత్యువే గొప్ప భయం, మరణమే గొప్ప భయం. ఇంతకు మించిన భయమే మానవులకు ఉండబోదు. అంతిమ భయం ఏదైతుందో మృత్యు భయం. అర్జునుని విలాపమంతా జీవన్ మరణాల గురించే కదా. విషాదయోగంలో, సాంఖ్యయోగం మొదటిలో అంతా 2 నుంచి 9 శ్లోకాల వరకు అర్జునుని యొక్క విలాపమే ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. అయితే మరణ భయానికి అంటే దేహ తాదాత్మ్యత ఉండి దేహం పోతే అంతా పోయింది అనేటువంటి భావం ఏదైతున్నదో, కేవలము దేహ దృష్టితో మాట్లాడే మాటలన్నీ ప్రజ్ఞావాదం కిందికి వస్తాయి అన్నట్టు. దేహ తాదాత్మ్యత, ఆత్మ విస్మృతి
ఒకటి ఉన్నది, దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఆత్మ ఉన్నది అనేటువంటిది ఆ స్మృతి మనిషికి ఉండకపోవడం అన్నట్టు. ఇది ప్రజ్ఞావాదం కింది. ఇకపోతే ఎప్పుడైతే నేను ఆత్మను, నాది దేహం, నేను ఆత్మను, నాది ఈ దేహం, నేను ఆత్మను అన్న స్వభావమే ఆధ్యాత్మికం. స్వభావాధ్యాత్మం ఉచ్యతే అంటే నేను నా మూల స్వరూపం ఆత్మ, ఆ ఆత్మ తొడిగినది ఈ దేహము. ఇటువంటి జ్ఞానమే ఆధ్యాత్మికం అంటారు. ఇట్టి స్వరూప జ్ఞానమే అసలైన జ్ఞానం. అట్టి ఆత్మ జ్ఞానానుభవ తత్పరులు అయినటువంటి వారు ఏమనుకుంటారంటే, చచ్చేది నేను కాను, నేనైన దానికి చావు లేదు. చచ్చేది నేను కాను, నాకు చావు లేదు. ఇది ఆత్మతత్వం అన్నట్టు. ఏది లేకుంటే నేనే లేనో అదే నేను, ఏది ఉంటే నేనున్నానో, ఏది లేకపోతే నేను అనేటువంటి స్ఫురణ కూడా లేదో, అటువంటి నేను అన్న స్ఫురణకు మూలమైనటువంటి ఆత్మ ఏదైతున్నదో, ఏది లేకుంటే నేనే లేనో అదే నేను, అదే నా ఉనికి స్వరూపం. ఇట్టి అనుభవమే నిజమైనటువంటి ఆత్మానుభవమే నిజమైనటువంటి జ్ఞానము. ఇక్కడ ఈ శ్లోకం లోపల అదే చెప్తా ఉన్నాడు. జ్ఞానులైనటువంటి వాళ్ళు మరణించిన వారి గురించి కానీ, జీవించి ఉన్న వారి గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. ఎందుకంటే ఇట్టి స్వరూప జ్ఞానానుభావులు దేహానికి పూర్వం ఆత్మగా, దేహంలో ఆత్మానుభవముతో, దేహ త్యాగం తర్వాత ఆత్మగా, త్రికాలాతీతంగా నిత్య మంగళ సత్ చిత్ ఆనంద స్వరూపులై ఉంటారు. సర్వదా ఇట్లా ఉంటారు అన్నట్టు. అంటే దేహానికి పూర్వం ఉన్నాం మనం, ముందు శ్లోకాల లోపల వస్తుంది. దేహంలో ఆత్మగా ఉన్నాం, దేహ త్యాగం తర్వాత మళ్ళీ ఆత్మగా ఉంటాం. త్రికాలాతీతంగా ఆత్మ అంటే నిత్య మంగళ సత్ చిత్ ఆనంద స్వరూపమై ఉన్నది కాబట్టి ఆ అనుభవం లోపలే సర్వదా ఉండేటువంటి వాళ్ళు జ్ఞానులు. అటువంటి వాళ్ళ దరిదాపుల దుఃఖం కూడా రాదు, చలనం అసలే కలగదు. ఇలా ఆత్మజ్ఞాన స్థితి వైపు అర్జునుని త్రిప్పేసుకుంటున్నారు శ్రీకృష్ణుల వారు. ఇంకా స్టార్ట్ అయిపోతాను ఇప్పుడు మొత్తం మీద. ఈ 2వ అధ్యాయము 11వ శ్లోకం ఒకటి అయింది. ఇప్పుడు ఇక నుండి 30 శ్లోకాల వరకు మొత్తం మన మూల స్వరూప ఆత్మను గురించే శ్రీకృష్ణుల వారు బోధిస్తూ ఉంటారు. మొత్తం 30 శ్లోకాల లోపల ఆత్మతత్వమే ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. ఈ శ్లోకాలు భగవద్గీత భవనానికి బేస్మెంట్ లాంటివి. ఇల్లు కడితే ఎట్లా బేస్మెంట్ వేస్తాం, అది గట్టిగా ఉండాలి. గణేట్ రాళ్ళు, నల్ల రాళ్లతోనే బేస్మెంట్ తయారు చేస్తాం. ఏ పరిస్థితిలో ఏ నీళ్ళ ద్వారా దాని ద్వారా కొట్టుకొని పోవద్దు, తరిగిపోవద్దు, రాలిపోవద్దు అని చెప్పేసి ఎట్లయితే బేస్మెంట్ను గట్టి రాళ్లతో మనం వేస్తామో ఈ శ్లోకాలు మొత్తం మన మూల స్వరూపం ఆత్మను గురించే శ్రీకృష్ణుల వారు బోధిస్తూ ఉంటారు. కాబట్టి గట్టిగా ప్రయత్నించి మనము వీటిని వినాలే, అవగాహన లోపలికి వెళ్ళిపోవాలి. తెలియకుంటే తెలిసిన వారి ద్వారా తెలుసుకోవాలి. ఈ శ్లోకాలు మన స్వరూప జ్ఞానానుభవానికి సంబంధించిన శ్లోకాలు. స్వరూప అంటే ఏది లేకపోతే నేను లేను, ఏది ఉంటేనే నేనున్నానో అలాంటి ఆత్మ దేహాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నది. ఆ స్థితిని మనం తెలుసుకొని అనుభవం లోపల తెచ్చుకోవడమే స్వరూప జ్ఞానానుభవం అంటారు దాని మొత్తం మీద ఇటువంటి శ్లోకాలు. ఏది లేకపోతే ఈ దేహం ఒక శవమో, అందరికీ అనుభవం లోపలది ఈ మాట. ఏది లేకపోతే ఈ దేహం ఒక శవమో అదే శివం. ప్రతి ఒక్కని వర్తన కూడా విచిత్రం ఏమిటిదంటే, ఇటువంటి ఎరుకను మూలతః ఈ శ్లోకాల్లో వివరిస్తారు శ్రీకృష్ణుల వారు. ఈ జ్ఞానం అందరికీ ఉంది.
దేహమే నేను అనేటువంటి భావములో ఉన్నట్టు కనిపించిన ఆ దేహమే నేనన్న భావముతో ఉంటున్నటువంటి వ్యక్తి ఒక దశ లోపల దేహము నేను కాను. దేహము ఎక్కడన్నా మరణ వార్త విన్న తర్వాత అక్కడ అతడు ఎవరిని అతడు అనుకుంటున్నాడు? అతను అంటే చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ దేహం ఉన్నది, కానీ సంబోధన లోపల మాత్రం అయ్యో అతడు పాయన, అతడు మంచివాడు, చెడ్డవాడు, ఏదో ఒక వ్యాఖ్యానం మనం చేస్తూ ఉంటాము. మరి ఆయన ప్రాణం పోయి ఒక 10 నిమిషాలు కూడా కాలేదు, అక్కడనే ఉన్నాడు, కానీ అతను పోయిండు అనేటువంటి మాటని మనం వాడుతూ ఉన్నాం. అంటే పోయిన వాడే కదా ఇంతవరకు ఉన్నవాడు. ఆటోమేటిక్ కొంచెం తిరిగి చూస్తే ఆకాశంలో మెరుపులాగా ఆ అనుభవం ప్రతి ఒక్కరికి వస్తుంది. దేహమే నేను అనుకొని ఇంతవరకు వ్యవహరించినావు కదా, మళ్ళీ ఇప్పుడు దేహం అక్కడే ఉన్నది, వ్యవహారం ఉందా? లేదు. అంటే దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఒక ఆత్మ అనేది ఉన్నప్పుడే వ్యవహారం ఉంది. ప్రపంచ వ్యవహారం అంతా ఆత్మ వర్సెస్ ఆత్మగానే జరుగుతూ ఉంది. ఎంతటి అజ్ఞానైనా ఆత్మ వర్సెస్ ఆత్మగానే వ్యవహారం సలుపుతూ ఉన్నాడు అన్నట్టు. అనుభవం అనుకున్నది ఎప్పుడో ఒకప్పుడు మెరుపు తీగలాగా వస్తుంటుంది. జ్ఞానులు ఏం చేస్తారంటే దాన్నే అనుసరించి ఉంటారు, నిరంతరం ఆ అనుభవం లోపలనే ఉంటారు. ఇదే జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే వ్యత్యాసం. ఇది 2వ అధ్యాయం 11వ శ్లోకం లోపల ఏమంటున్నాడంటే, మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి ఎన్నటికీ దుఃఖింపరు. జీవించి ఉన్న ఆత్మతోనే జీవించి ఉన్నారు, మరణించిన ఆత్మగా ఉంటారు. మరి పుట్టుకకు పూర్వము ఆత్మగానే ఉంటారు, పుట్టిన తర్వాత ఆత్మ దేహంలో ఉండే ప్రకాశంతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆత్మ ప్రకాశం నుంచే తర్వాత మళ్ళీ ఆత్మగానే ఉంటాము అనేటువంటి విషయము మనకు ఈ 11వ శ్లోకం లోపల వచ్చేసింది. దాదాపు 12వ శ్లోకం లోపల కూడా ఏముంటుంది? నత్వైవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం అంటున్నాడు అన్నట్టు. అంటే అర్జున, నేను కానీ నీవు కానీ యుద్ధ భూమిలో గల రాజులు కానీ సైన్యం అందరూ కూడా ఒకప్పుడు లేనివారము కాము, ముందును లేకపోవారము కాము. అంటే ఏది ఉన్నదో, ఏదైనా ఉంటేనే, బీజం ఉంటేనే వృక్షం ఎట్లా వస్తుందో అట్లాగే మనము మొదలు ఆత్మ లోపల ఆత్మరూపకంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేహ రూపం లోపల వచ్చేసినాం, తిరిగి ఆత్మరూపంలో వెళ్ళిపోతాం అన్నట్టు ముంగడికి వస్తాయి వ్యవహారం అంతా. ఈ విషయం ఏం చెప్తానంటే దేహ దృష్టితో మాత్రమే జాతి, వర్ణ, లింగ, ఆశ్రమ భేదభావాలు ఉంటాయి తప్ప ఆత్మదృష్టిలో ఎలాంటి భేదభావాలు ఉండవు. కాబట్టి ఓ అర్జున, నేను కానీ సాక్షాత్ తాను కూడా ఒకే శ్రేణి ఆత్మశ్రేణి లోపల వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేను కానీ నీవు కానీ మన ఇరువురి మధ్యలో గల 18 అక్షౌణ్యుల సైన్యం కానీ, అంటే మొత్తం నీకు నాకు మధ్యలో ఉండేటువంటి సర్వం అందరూ కూడా ఆత్మదృష్టితో ఆత్మలుగా గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము. ఇది మన అనుభవం లోపల ఇప్పుడున్నది. గతంలో ఉన్నాము అనేది మనకు కొంచెం అనుభవానికి దూరం. అదే విషయం చెప్తున్నాడు. ఉన్నాము నాయన, గతంలో ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. ఇక్కడ దేహ దృష్టితోనే భేదభావాలు ఉన్నాయి తప్ప ఆత్మదృష్టిలో ఎలాంటి భేదభావాలు లేవు. అందరిది ఒకే ఉనికి, అందరికీ ఆత్మ యొక్క సూత్రాలు వర్తిస్తాయని చెప్తున్నాడు. అన్న ఆత్మతత్వాన్ని విశదీకరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ కాబట్టి ఆత్మ స్వభావం అందరికీ వర్తిస్తుంది. అందరము
దేహ దృష్టితో నశించు వారమే. నేనైతేం, నువ్వైతేం, వాడైతేం దేహ దృష్టితో అందరం నశించేటువంటి వాళ్ళమే. ఆత్మదృష్టిలో అందరూ నాశరహితులు, ఎవరికీ నాశనం లేదు అనే తత్వాన్ని ఇక్కడ శ్రీకృష్ణ వారు బోధిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు దీన్ని మనం చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవాలన్నట్టు. ఎగ్జాంపుల్, ఇండ్లల్లో ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉంటుంది మనకు. 0 బల్బు నుండి ఇంకా పెద్ద పెద్ద బల్బులు ఎన్ని వేసినప్పటికైనా కానీ, ఎంత వోల్టేజ్ గల బల్బులు వేసినప్పటికైనా కానీ, ప్రకాశానికి కారణమైన విద్యుత్తు మాత్రం ఒక్కటే. ఆ విద్యుత్తు తీగల లోపల నుంచి ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు కనుక లేకపోతే ఏ బల్బు వెలగది. అన్ని బల్బులు వెలుగుతున్నాయంటే విద్యుత్తు వస్తేనే, విద్యుత్తు ఉంటేనే అన్ని బల్బులు వెలుగుతాయి అన్నట్టు వస్తుంది. లేకపోతే ఏ బల్బు వెలగది. అక్కడ వెలిగించేటువంటి విద్యుత్ ఏదైతున్నదో, బల్బును వెలిగించే విద్యుత్ ఏదైతున్నదో దానికి ఇది 0 లైటా, అది పెద్ద లైటా, చిన్న లైటా, సీరియల్ లైటా, దానికి ఏం ఆ సంబంధం లేదు. ప్రతి బల్బు వెలగడానికి కారణమైన విద్యుత్తు ఒకటే. అది మనం పరీక్ష చేస్తే అది మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఏ కనెక్టివిటీ వైర్ను ముట్టుకున్నా కానీ మనకు షాక్ తగిలేది కంపల్సరీ ఎట్లయితే ఉంటుందో, అది 0 బల్బ్ అయితేమి, ఏ బల్బ్ అయితేమి, కరెంట్ మాత్రం ఒక్కటే అని ఈనాటి వైజ్ఞానిక దృష్టాంతంతో మనం సులభంగా అర్థం చేసుకోగలం. అంటే ఇక్కడ ఏ చైతన్యము శ్రీకృష్ణుని వెలిగిస్తున్నదో ఆ చైతన్యమే అర్జునుని వెలిగిస్తున్నది. ఆ చైతన్యమే మొత్తం యుద్ధరంగం లోపల అందరూ కూడా వెలిగించేటువంటి చైతన్యం ఒక్కటి అనేటువంటి సారాంశం అన్నట్టు. దేహ దృష్టి లోపల అర్జునుడు వేరే కావచ్చు, కృష్ణుడు వేరే కావచ్చు, అందరూ వేరే వేరే కావచ్చు, కానీ ఆత్మదృష్టి లోపల మాత్రం ఒక్కటే. బల్బులు ఇది ఇంత వోల్టేజ్, అంత వోల్టేజ్, ఫ్యాన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, రకరకాలే అన్నీ ఏమున్నప్పటికైనా అన్నిటికీ మూలంగా ఉండేటువంటి విద్యుత్తు ఒకటే అనేటువంటి భావాన్ని ఇక్కడ సర్వత్ర ఏకాత్మత దృష్టి ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు అర్థం చేయిస్తున్నాను అన్నట్టు. ఈ 2వ అధ్యాయం 12వ శ్లోకం లోపల, నేను కానీ, నీవు కానీ, యుద్ధమందు ఉన్నటువంటి రాజులు కానీ ఒకప్పుడు లేనివారము కావు, ముందు లేకపోవారం ఎప్పుడు ఉంటామయ్యా మనమని అనుకుంటున్నాం అన్నట్టు. అయితే 2వ అధ్యాయం 13వ శ్లోకం లోపల, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఇక్కడ దేహానికి ఉండే అవస్థలు ఏవైతే ఉన్నాయి కదా, జనరల్గా అందరి అనుభవం లోపల ఉన్నాయి. పుట్టిన తర్వాత బాల్యము ఒక దశ, 2వ దశ యవ్వనము, 3వ దశ వార్ధక్యము, ఇవి అందరి అనుభవం లోపల ఉన్నాయి అన్నట్టు. ఇలాంటి అవస్థలు ప్రతి ఒక్కరికి సహజంగా మారుతూ ఉంటాయన్నట్టు. ఒకే విధంగా ఉండలేడు మనిషి. అయితే ఈ దేహం లోపల మరణానికి పూర్వం వచ్చే అవస్థలు ఏవైతే ఉన్నాయి కదా, ఇట్లా మారుతూ ఉంటే ఎవరు బాధపడరు, ఇంకా గర్వపడతారు. ఒక చిన్న వయసు లోపల ఉండేటువంటి పిల్లోడు వాని బాల్యము పోయి యవ్వనం లోపలికి వస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు, యవ్వనం లోపల వస్తున్నటువంటి వాడు సంతోషపడతాడు, అందరూ కూడా పెరుగుతున్నావు అనేటి గర్వపడుతూ ఉంటారు అన్నట్టు. వృద్ధాప్యాన్ని పరిపక్వ దశగా భావిస్తారు. ఇంకా ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఈ అవస్థలు ఏవైతే మారుతూ ఉన్నాయో, బాల్య యవ్వన వార్ధక్య అవస్థలు ఏవైతే మారుతూ ఉన్నాయో, ఇవి గర్వకారణమే అవుతున్నాయి తప్ప బాధకు కారణం కాకొచ్చినాయి. ఇంకా వృద్ధాప్యం లోపల పెద్దలము అనేటువంటి గౌరవానికి పాత్రలైపోతాం మనం. పెద్దలు వాడు పెద్ద మనుషులు అనేటువంటి భావన ముంగటి వాడు మనం గౌరవిస్తూ ఉంటే అది మన గౌరవానికి ఒక చిహ్నంగా కూడా మారిపోతుంది అన్నట్టు, గర్వకారణమే అవుతుంది. మన అనుభవం లోపల ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఎవ్వరు కూడా అయ్యో బాల్యం పాయ కదా అని అనుకోవడం లేదు, అయ్యో యవ్వనం పాయ కదా అని ఎవడు అనుకోవడం లేదు. ఈ అసంతృప్తి ఎవ్వరికీ ఉండదు. అలాగే ఇంకొకటి ఏం చెప్తా ఉన్నానంటే,
ఈ దేహం పోయిన తర్వాత ఇంకొక దేహం వస్తుంది. ఎలాగైతే ఒకే శరీరం లోపల బాల్య యవ్వన వార్ధక్యాల పరివర్తన ఏదైతే మనకు ఒకే శరీరం లోపల ఒకే జీవితకాలంలో జరుగుతూ ఉన్నాయో, అలాగే ఇంకొక అవస్థ ఉంది. అక్కడ ఈ దేహము కనపడకుండా పోతుంది అంతే. అంతకు మించి మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ కనపడకుండా పోయి ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉంటుంది అన్నట్టు. దేహాంతర ప్రాప్తి అని అంటారు. తథా దేహాంతర ప్రాప్తి. ఈ అవస్థలు దేహంలో ఎట్లా మారుతూ ఉన్నాయో, 4వ అవస్థ దేహాంతర ప్రాప్తి. కాబట్టి ఇక్కడ ధీరస్తత్ర నముహ్యతి. ధీరుడైనటువంటి వాడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు ఎవడైతున్నాడో, నముహ్యతి అంటే వానికి ఎంత మాత్రం కూడా ఈ మోహపారవశ్యం అనేటువంటిది ఉండదు. మరణం అన్న పదమే వాడలేదు భగవానులు ఇక్కడ. దేహాంతర ప్రాప్తి అంటున్నాడే తప్ప మరణం అన్న పదమే ఇక్కడ భగవంతుడు వాడలేదు. అంటే మరణం అనేటువంటిది ఒక సైన్స్ ప్రకారం కూడా పదార్థం అనేటువంటిది విచ్ఛిన్నమయ్యి తిరిగి శక్తిగా మారుతుంది అనేటువంటి సైన్స్ కూడా చెప్తా ఉన్నది అన్నమాట. అంటే నాశనం అనేది ఏ వస్తువు ఏ పదార్థానికి లేదని విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉన్నది. మొదలు శక్తిగా ఉంటుంది, రూపాంతరం చెంది పదార్థం అవుతుంది, పదార్థం విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతుంది తప్ప నాశనం అనేది ఎక్కడా లేదని సైన్స్ ఎట్లా ధృవీకరిస్తున్నదో, ఇక్కడ మనకు వేదాంతం కూడా అట్లాగే చెప్తా ఉన్నది. నాశనం అనే పదాన్ని వాడడం లేదు. మరణము అనేటువంటి దానికి మనం నాశనం కిందికి ఇంకా ఏమో అర్థాలు చెప్పుకుంటున్నాం, అట్లా కాదు. అందుకే భగవానుడు ఎక్కడ కూడా మరణం అనేది వాడకుండా తథా దేహాంతర ప్రాప్తి, అయ్యా దేహం తర్వాత ఇంకొక దేహం వస్తుంది అని అంటున్నాడు అన్నాడు. కాబట్టి మరణాన్ని మనం అలాగే అనుభవంలోకి తీసుకోవాలి. కానీ మనం మరణం అంటే ఇక అంటామే తప్ప మరణానంతర ఉనికి, మరణం తర్వాత కూడా ఒక ఉనికి ఉంటుంది, ఆత్మ అనేటువంటి ఉనికి ఉంటుందని ఎరక మనకు లేనే లేదన్నట్టు. అట్టి ఎరక మనకు ఉంటేమి లేకుంటేమి ఆత్మగా మనం ఉండేది అక్షర సత్యం. ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నట్టు. ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ధీరులు చాలా ధైర్యంగా ఉంటారనే మాటకు వస్తే, ఎప్పుడు కూడా అయ్యో దేహం పోతుంది కానీ ఆ బాధ వాళ్ళకి ఎందుకు ఉండదంటే ఇంకొక దేహం వస్తుంది కాబట్టి. ఈ దేహం వచ్చినప్పుడు మనమేం టెక్స్ పే చేయలేదు, డబ్బులు చెల్లించలేదు. మళ్ళీ ఈ తర్వాత వచ్చేటువంటి మరణానంతరం వచ్చేటువంటి దేహాంతర ప్రాప్తి అవుతుంది, దాన్ని కూడా మనం ఏం పే చేయవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. ఎట్లా మనం చేసుకున్న కర్మల ఆధారంగా సత్కర్మలు ఎప్పుడైతే చేసుకుంటామో దానికి సంబంధించింది వస్తుంటుంది అన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటిదంటే, ఒక కొత్త కార్ల కంపెనీ ఓపెన్ అయింది అనుకోండి. కార్ల కంపెనీ ఓపెన్ అయిన తర్వాత దాని సిస్టమ్ ఎట్లా ఉందంటే, మా కారు కొనుక్కోండి, 10 సంవత్సరాలు నడిపించండి, 12 సంవత్సరాలు నడిపించండి. మా సిస్టమ్ ఏముందంటే, ఏ పరిస్థితి లోపలైనా ఉండనివ్వండి మీ కారు, ఓ 12 సంవత్సరాలు నడిపించే చాలు మీరు. దాని పీరియడ్ ఏదవుతున్నదో ఆ తర్వాత మేము ఇంకొక కొత్త కారు తెచ్చి మీకు ఇచ్చి ఒక్క డబ్బు చిల్లి గవ్వ కూడా మీ దగ్గర తీసుకోకుండా కొత్త కారు పెట్టి పాత కారు తీసుకొని పోతాము అని అంటే, కంపెనీ ఇట్లా ఒక సిస్టమ్ తయారు చేసింది అనుకోండి. మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఇట్లా ఉంది, వాళ్ళ విధానమే అట్లా ఉంది అన్నాడు. ఆ కారు కొనుక్కున్నటువంటి మనము అది కాలం గడిచిపోయే కదా, అరిగిపోయే కదా, తరిగిపోయే కదా అనే బాధ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనకు అష్యూరెన్స్ ఇచ్చింది, రాసిచ్చింది అన్నాడు అష్యూరెన్స్. 12 సంవత్సరాలు మా కారును వాడుకోండి, ఆ తర్వాత మళ్ళీ మేము కొత్తది ఇచ్చి రిటర్న్ తీసుకొని పోతాం. ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆ కారు యజమాని ఏం చేస్తూ ఉంటాడంటే, ఎప్పుడెప్పుడు ఆ 12 సంవత్సరాలు వస్తాయో, ఈ కారు పోయి ఇంకొక కొత్త కారు మన షెడ్ లోపలికి ఎప్పుడు వస్తుందో అనేటువంటి ఆతృతతోని సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకొక 9 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు అయితే కొత్త కారు వస్తుంది మనకు, ఆటోమేటిక్ పైసలు చెల్లించవలసిన అవసరం లేదు.
ఆ కంపెనీ సిస్టమ్ ఎట్లా ఉంది అని కంపెనీ వాడు అన్నప్పుడు యజమాని ఇది పాతగైంది కదా, సంవత్సరాలు గడిచినాయి కదా, నేను రీసేల్ వాల్యూ తగ్గిపోతుందేమో వానికి బాధనే ఉండదు. ఎందుకంటే ఇంకొక కారు వచ్చేది పక్క. ఆ కంపెనీ విధానం ప్రకారంగా కారు యజమాని ఎప్పుడెప్పుడా ఈ కారు పోవడం ఇంకొక కారు రావడం అని భావన ఉంటుందో, అట్లాగే ప్రపంచం లోపల సత్కర్మ అనుష్ఠానం చేస్తున్నటువంటి వాడు దేహత్యాగానికి మరణానికి ఎప్పుడూ భయపడకూడదు. ఏదో అది దేహధర్మం ప్రకారం ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ ఇంతకంటే ఉత్తమ దశ లోపలికి వెళ్ళిపోయే మరొక జన్మ వస్తుంది అంటే మరణానికి భయపడవలసిన అవసరమే మనకు లేదు. అలాంటి రహస్యాలు మనకు ఈ 13వ శ్లోకం లోపల చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఈ రకంగా ఇంకా చాలా చాలా విషయాలు మనము ఉదాహరణల ద్వారా తీసుకొని ముందుకెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత ఇది సామాన్యంగా మన జీవిత అనుభవాలను మేళవించి అందరికీ అర్థమయ్యేటువంటి సులభ శైలి లోపల చెప్పాలనేటువంటి ఆలోచనతో మేమున్నాము. మా ప్రవచనాల లోపల పాండిత్యాన్ని పరీక్షించవద్దు. ఎందుకంటే ఆ పాండిత్యం ద్వారా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మేము మరీ మా దగ్గర ఉన్న పాండిత్యాన్ని ప్రదర్శించే అవసరం లేదు. మరి మధ్య మధ్యలో హాస్యము, జోక్స్ కూడా ఉంటాయి. అలాంటివి కూడా మా ప్రవచనాల్లో ఉండవు. ఆ రెండింటిని ఎదురు చూడకుండా విషయం ఏముందో అర్థం చేసుకోవడానికి మీరంతా ప్రయత్నం చేయాలి. ధన్యవాదాలు.